హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్టర్ హరిశంకర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. అసలు ఇది మామూలు అప్డేట్ కాదు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎన్నో రోజులుగా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ అని చెప్పొచ్చు. అసలు మాసివ్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. సో లాస్ట్ ఒక 24 అవర్స్ నుంచి సోషల్ మీడియా వేదికగా ఒక సెన్సేషనల్ వార్త అయితే నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొట్టడం జరుగుతుంది. అయితే ఆ వార్త ఏంటిది అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్డేట్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన ప్రీవియస్ మూవీ అయిన దే కాల్ హిమ్ ఓజీ మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి అంతకు మించి బ్లాక్ బస్ ని అందించాలని చెప్పి ఎంతో కసి మీద ఉన్నారని చెప్పొచ్చు. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన తదుపరి సినిమా తనకు ఇండస్ట్రీ హిట్ ని అందించిన గబ్బర్ సింగ్ మూవీ డైరెక్టర్ అయిన హరిశంకర్ గారితో రెండోసారి ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇక ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఎస్, సోషల్ మీడియా వేదికగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి ఒక రిలీజ్ డేట్ అయితే సోషల్ మీడియా వేదిక చక్కర్లు కొడుతుంది. సో ఇది మామూలు అప్డేట్ కాదని చెప్పొచ్చు. అయితే మెగా అభిమానుల్లో కొంతమందికి ఇది డిసప్పాయింట్ కలుగజేయచ్చు, అలాగే కొంతమందికి ఇది ఆనందాన్ని కలుగజేయచ్చు. సో అలాంటి అప్డేట్ ఇది అండ్ అలాగే అలాంటి రిలీజ్ డేట్ ఇది. సో అసలు అంత బాధ కలిగించే అంశం ఏముంది అయ్యా అనుకుంటున్నారా? సో అక్కడికే వస్తున్నాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చ్ 26వ తారీఖు 2026 మన ముందుకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట చిత్ర యూనిట్. అయితే దీంట్లో ఆనందాన్ని కలుగజేసే అంశమే కదా, దీంట్లో బాధని కలుగజేసే అంశం ఎక్కడుంది అని అనుకుంటున్నారా? సో ఆ విషయం కూడా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో మార్చ్ 27వ తారీఖున మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ రిలీజ్ కుంది కదా. అయితే మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయడం ఏంది? సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మధ్య అండ్ అలాగే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ జరగబోతుందా? సో అసలు ఇది ఎవరు ఊహించని బాక్స్ ఆఫీస్ యుద్ధమా? నిజంగానే వీళ్ళిద్దరు ఒకే రోజు గ్యాప్ లో వీళ్ళిద్దరి సినిమా థియేటర్ లో రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా రావు. ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 26న కన్ఫర్మ్ చేయడం గల మెయిన్ రీజన్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయిందంట. ఎస్, ఈ సినిమా ఆల్రెడీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఇదే వార్త కన్ఫర్మ్ అయ్యే విధంగా అయితే కనిపిస్తుంది గైస్. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ తో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయినట్టు కదా. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక చక్కర్లు కొడుతుంది. సో పెద్ద మూవీని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో చిత్రయుడు ఉందా అంటే ఖచ్చితంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ దిశకు వచ్చేసింది. మరో 2 నెలల్లో ఈ సినిమా రిలీజ్ ఉంది అనగా ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీంట్లో నిజం ఎంత అనేది ఆల్మోస్ట్ గా అయితే ఇప్పటి వరకు ఎవరికి తెలియని క్వశ్చన్ మార్క్ గా నిలబడిపోయిందని చెప్పొచ్చు. సో పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. అండ్ అలాగే మార్చి 26వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుందా అంటే వీళ్ళు ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేటర్ లో రాబోతున్నారు. సో మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ కన్ఫర్మ్ అయితే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయినట్టుగానే కదా. సో ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కానీ అండ్ అలాగే ఇటు పెద్ద మూవీ యూనిట్ నుంచి కానీ ఎలాంటి వార్తలు అయితే వాళ్ళు ఇంకా ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు గైస్. అండ్ అలాగే పెద్ద మూవీ కొత్త రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తున్నారు. అండ్ అలాగే ఇటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఇదే కన్ఫర్మ్ కూడా చేసేస్తున్నారు. సో దీంట్లో ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు అయితే చిత్రాల నుంచి అప్డేట్ అయితే రాలేదు గైస్. ఇది జస్ట్ ఇప్పుడు వార్త జస్ట్ ప్రచారంలో మాత్రమే ఉంది. ఇంకా ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా సరే మెగా హీరోనే. సో మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ ముందుగా ఎప్పటి నుంచో రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకొని కూర్చున్న మన పెద్ద మూవీ చిత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద మూవీ మార్చి 27, 2026 రావడం కన్ఫర్మ్. మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని వెతుకుతున్నారంట. సో వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ లేదు. అండ్ అలాగే వీళ్ళు ఎవరు కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదు. మన ఉస్తాద్ భగత్ సింగ్ తో పెద్ద మూవీ డేట్ ని కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో ఎవరు
ఎవరికి పోటీ రావడం లేదు గైస్. ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వస్తున్న వార్తలు ఏదైతే ఉన్నాయో జస్ట్ ప్రచారంలో మాత్రమే ఉంది, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు గైస్. సో చూడాలి, ఖచ్చితంగా పెద్ద మూవీ కన్ఫర్మ్ అయితే మాత్రానికి మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వేరే డేట్ ని చూసుకుంటుంది. ఒకవేళ ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే మాత్రానికి ఖచ్చితంగా మార్చి 27 అనుకున్నట్టుగానే ఇప్పుడు వార్తల ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. అప్డేట్ నచ్చితే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.